ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట చిన్నగూడూరు మండలాల్లో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతుంది. పారదర్శకత కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన కూపన్ విధానం ఇసుక మాఫియాకు బంగారు కూపన్గా మారిపోయింది. 10 కూపన్లు జారీ చేస్తే వందల ట్రిప్పులు దోసుకుపోతున్నారు. ఇక ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటే అవేమీ పట్టించుకోకుండా రాత్రి 12 గంటల వరకు ఇసుకను తరలిస్తూనే ఉన్నారు. ఇక వ్యవహారాన్ని అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో మాఫియా రెచ్చిపోతుందని స్థానికులు మండిపడుతున్నారు. మైనర్లతో ట్రాక్టర్లు నడిపిస్తున్నారని, విట్నెస్ లేని వాహనాలు, రాష్ డ్రైవింగ్తో రోడ్లపై వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే అనేక సంఘటనలు జరిగిన అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇక చిన్నగూడూరు మండలం కేంద్రంలో బ్రిడ్జి పక్కనే ఇసుక తవ్వకాలతో ఆ బ్రిడ్జి ఎప్పుడెప్పుడు కూలిపోతుందన్న భయాందోళనలు ప్రజల్లో నెలకొంది. అయినా సంబంధిత అధికారులు కళ్ళు మూసుకుని వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కండ్లు తెరిచి ఇసుక రాస్తులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట చిన్నగూడూరు మండలాల్లో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా జరుగుతుందని తెలుస్తోంది. అయితే పారదర్శకత కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కూపన్ల విధానం కూడా ఇసుక మాఫియాకు బంగారు కుప్పలుగా మారిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు అక్కడి నుంచి మా ప్రతినిధి మౌనిష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మౌనిష్, చెప్పండి, ఇసుక మాఫియా యథేచ్ఛగా జరుగుతున్నా కానీ అధికారులు ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు? దీనంతటికీ వాళ్ళకి ఏమైనా ముడుపులు ముడుతున్నాయి అనుకోవచ్చా? అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఈశ్వరన్, జిల్లాలో ఇసుక మాఫియా యథాచరంగా కొనసాగుతుంది. ఇందిరమ్మ ఇళ్ల పేరు చెప్పి ఇసుకను అయితే అనేక ప్రాంతాలకు తరలిస్తున్నట్టు ఇటు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట, అదేవిధంగా చిన్నగూడూరు వద్ద ఉన్నటువంటి ఆకేరు వాగు నుంచి అయితే ఇసుక అయితే రవాణా చేస్తున్నట్టు గ్రామస్తులు చెప్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ఈ ఇసుకనైతే అనేక ప్రాంతాలకు పంపిస్తున్నారట్టు ఇటు గ్రామస్తులు తెలుపున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇళ్ల కోసం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కూపన్ల పద్ధతి ద్వారానే ఇసుక అనేది ఇందిరమ్మ ఇళ్లకు సరఫరా చేస్తుంది. కానీ కూపన్లు ఇస్తే ఇక్కడ 100 ట్రిప్పుల పైగా అయితే ఇటు ఇసుక మాఫియా అయితే ఇందులో పాల్పంచుకొని మాఫియా అయితే ఇటు ఇసుక రవాణా చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి కాకుండా వీళ్ళ ఇష్టానుసారంగా అయితే వ్యవహరిస్తున్నట్టు ఇటు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఇసుక అయితే సరఫరా చేయాల్సి ఉంది. కానీ ఉదయం 5 గంటల నుంచి మొదలుకుంటే రాత్రి 12 అయినా 1 అయినా వీలైతే ఇసుకనైతే తరలిస్తున్న నేపథ్యం కనిపిస్తున్న పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అదే విధంగా చిన్నగూడూరు మండలంలో ఉన్నటువంటి బ్రిడ్జి పక్కన అయితే ఈ తవ్వకాలు చేపడుతున్నారు. ఈ తవ్వకాల వల్ల ఇటు బ్రిడ్జి కూడా కూలిపోయే పరిస్థితి ఉన్నట్టు, అనేక మంది ఈ బ్రిడ్జి కూలిపోతే అనేక ఇబ్బందులు ఎదిగాయి, ఇటు ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందంటే ఇటు గ్రామస్తులు అయితే భయాందోళన ఉన్నట్టు తెలుస్తుంది. అదే విధంగా ఈ చిన్నగూడూరు నరసింహపేట నుంచి ఇటు మహబూబాబాద్, తొర్రూరు, వరంగల్ లాంటి ఏరియాలకు కూడా ఇసుక అయితే రవాణా చేస్తున్నట్టు అటు గ్రామస్తులు చెప్తున్నారు. ప్రతి ట్రిప్ కు 5 నుంచి 6 వేల వరకు అయితే వసూలు చేస్తున్నారని అందిన వంటకి దోచుకుంటున్నారు. ఈ దళారులు అయితే దోచుకుంటున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా మైనర్లకు ట్రాక్టర్లు ఇచ్చడం వల్ల వారికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, వారి ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేయడం వల్ల, ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ఇటు గ్రామస్తులు భయాందోళన చెందుతున్నట్టు తెలుస్తుంది. ఇటు గ్రామాలు వల్ల ఇక ప్రమాదాల నేపథ్యం కూడా కనిపిస్తుంది. కానీ అయితే ఇలాంటి చర్యలు తీసుకోవడం గ్రామస్తులు వెళ్ళి చెప్పినా కూడా ఇసుక మాఫియా పైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటే మౌనిష్, అయితే చిన్నగూడూరు పక్కన బ్రిడ్జి పక్కనే ఇసుక మాఫియా అనేది యథేచ్ఛగా జరుగుతుంది. బట్ అక్కడ వేళ ఆ బ్రిడ్జి కూలిపోతే పరిస్థితి ఏంటి, ఎలా ఉండిపోతుందని అధికారులకు తెలిసినా కానీ ఎందుకు వాళ్ళు పట్టించుకోవట్లేదు? ఇసుక మాఫియా ఓకే, బట్ అక్కడ బ్రిడ్జి పక్కన ఇదంతా యథేచ్ఛగా జరుగుతున్న బ్రిడ్జి కూలిపోయింది కొన్ని రోజుల్లో అని తెలిసినా కానీ ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదు?
రెడీతే మనిషి అక్కడ ఆ చిన్న గూడూరు బ్రిడ్జి కూలిపోతుంది కొన్ని రోజులు అని తెలిసినా కానీ ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదు? బ్రిడ్జి పక్కన యొక్క ఇసుకాసులు యథేచ్ఛగా అయితే ఇసుకను మాఫియాకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. సో అంటే అక్కడ బ్రిడ్జి కూలిపోయిందని తెలిసినా కానీ ఎందుకు ఇక్కడ అధికారులు పట్టించుకోవట్లేదు? అధికారులకు ముడుపులు కూడా అందినట్టు కొందరు గ్రామస్తులు అయితే చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ చిన్న గూడూరు పక్కన బ్రిడ్జ్ ఉంటది. ఆ బ్రిడ్జి పక్కన ఈ తవ్వకాలు చేపట్టడం వల్ల ఇక్కడ ఇసుక అనేది ఇక్కడ నుంచి రవాణా చేయడం వల్ల పిల్లలకి ఇసుక తవ్వడం చేయడం ఇక్కడ పిల్లలకు ప్రమాదం అయితే ఏర్పడుతున్నట్టు ఇటు గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ వర్షాల కారణంగా ఈ తవ్వడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల బ్రిడ్జి కూలిపోయి అనేక మంది చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలకు కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నాయి. అనేక వందల సంఖ్యలో ప్రాణాపాయం వాటిల్లే అవకాశం ఉన్నట్టు ఇటు గ్రామస్తులు భయాందోళన బతుకుతున్నట్టు తెలుస్తుంది. అయితే అధికారులకు ఈ విషయం తెలిసినా కూడా ఎలాంటి చర్యలు అయితే చేపట్టడం లేదు. వెళ్ళి మేము అక్కడ చూస్తాము, ఇలాంటి జరగకుండా చూస్తామని చెప్తున్నారే తప్ప ఈ అక్రమ ఇసుక రవాణాకి అయితే ఎలాంటి అడ్డంకులు ఎలాంటి వారైతే చర్యలు తీసుకున్నట్టు ఇటు గ్రామస్తులు తెలుపుతున్నారు. గత ప్రభుత్వం హయాంలో కూడా ఈ ఇసుక రవాణా ఇదే యథేచ్ఛగా కొనసాగింది. ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా సేమ్ అదే విధంగా యథేచ్ఛగా కొనసాగడం వల్ల ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇక్కడ ఇసుక అయితే ఇబ్బందిగా మారిందంటూ ఇటు గ్రామస్తులు తెలుపుతున్న పరిస్థితి. ఏదేమైనా అధికారులు అయితే ఇప్పటికీ చర్యలు తీసుకొని ఇటు ఇందిరమ్మ ఇళ్ల కోసం పేద ప్రజలకైతే ఇసుక రవాణా చేయాలంటూ గ్రామస్తులు తెలుపుతున్నారు. వరుణ్. రైట్, థ్యాంక్ యూ మనీష్ ఫర్ ది అప్డేట్స్.